హాయ్ గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈనాటి ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు మరియు అలాగే ఈనాటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అలాగే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే వీడియో కాస్త లెంతీగా ఉంటుంది. దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ముందుగా ఈ రోజుకి సంబంధించినటువంటి జాబ్ అప్డేట్స్ అయితే చూద్దాము. జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఉంది, దానికి సంబంధించిన వివరాలు చూద్దాము. రాబోయే 90 రోజుల్లో 30,000 కొలువుల భర్తీ. జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి ఖాళీని నింపుతాం. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన. వివరాలు చూసినట్లయితే రాబోయే 90 రోజుల్లో మరొక 30,000 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. డిఎస్సి ద్వారా 11,000 ఉపాధ్యాయ పోస్టులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లతో పాటు ఇతర శాఖల్లో భర్తీ చేయనున్నారు. ఈ యొక్క 30,000 ఉద్యోగాలను ఇప్పటికే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 31,000 ఉద్యోగాలను భర్తీ చేశాము. ఇప్పుడు 30,000తో కలిపి సంవత్సరం తిరిగేసరికల్లా 60,000కు పైగా నియామకాలు చేపట్టి నిరుద్యోగుల్లో విశ్వాసము కల్పించబోతున్నామని వివరించారు. ప్రతి ఉద్యోగాన్ని జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా భర్తీ చేస్తామని అన్నారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ శిక్షణా సంస్థలో శుక్రవారము ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. అలాగే 157 మంది డ్రైవర్ ఆపరేటర్లకు కొత్తగా నియామక పత్రాలను ముఖ్యమంత్రి గారు అందజేశారు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజ్ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ఇక మరిన్ని వివరాలు చూసినట్లయితే కి సంబంధించి మరొక పత్రికలో ఇచ్చారు. ఏడాది తిరగక ముందే 60,000 ఉద్యోగాలు. ఆందోళనలు వద్దని నిరుద్యోగులకు సూచన. మీ అండగా ఉంటామని వివరణ. ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాబోయే 90 రోజుల్లో మరొక 30,000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తాము అధికారంలోకి రాగానే 30,000 మందికి నియామక పత్రాలు అందించామని ఆయన చెప్పారు. ఏడాది తిరగకముందే 60,000 కొలువులు ఇస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ప్రజాప్రభుత్వం అని, నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని, తమ దగ్గరకు వచ్చి మాట్లాడాలని ఆయన అన్నారు. మంత్రులు చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మీ అన్నగా నిరుద్యోగుల సమస్యలు వినేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని సీఎం చెప్పారు. శుక్రవారము ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్లో ఈ ప్రకటనలు అయితే చేసినట్లుగా ఇక్కడ చూడవచ్చు. నుంచి మరొక అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. తెలంగాణ ఏర్పాటు కోసము లక్షలాది మంది నిరుద్యోగులు పోరాటాలు చేశారని, వారి ఆకాంక్షలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వము నిరుద్యోగులను పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వము ఏర్పడింది. ఎల్బీ స్టేడియంలో 90 రోజుల్లోనే 31,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామా. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువతకు ప్రభుత్వం పట్ల విశ్వాసాన్ని కల్పిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ప్రతి ఖాళీని జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తాం. ప్రజా ఆకాంక్షలను నెరవేరుస్తున్నాం. తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని, ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. 2,91,000 కోట్ల బడ్జెట్లో వ్యవసాయము, విద్య, ఉపాధికి ప్రయారిటీ ఇచ్చామని కూడా ఇక్కడ తెలిపారు. అలాగే ఉద్యోగం వచ్చాక ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి ఫైర్మెన్లకు సీఎం అభినందనలు తెలిపారు. ఫైర్మెన్ సర్వీస్ అనేది ఉద్యోగం కాదని, సమాజ సేవ చేసేటువంటి అవకాశమని అభివర్ణించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత తల్లిదండ్రులను, తమ కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని సూచించారు. యువకులకు ఉద్యోగాలు రాగానే గ్రామాల్లోని తల్లిదండ్రులను, వాళ్ళ కుటుంబాలను పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు తరచూ తన దృష్టికి వస్తున్నాయని కూడా ఇక్కడ తెలిపారు.
పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ. టీజీపీఎస్సీలో అనుభవజ్ఞులను నియమించి ఉద్యోగాల నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు, యువత ఆకాంక్షలు నెరవేర్చేందుకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తున్నదని కూడా ఇక్కడ చెప్పారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే సెప్టెంబర్ 5 నాటికి కొత్త టీచర్ల నియామకం. రుణమాఫీ తర్వాత పెండింగ్ డిఏల విడుదలకు ప్రణాళిక. బడులకు ఉచిత విద్యుత్తుపై త్వరలో ఉత్తర్వులు ఇస్తాం. వివరాలు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. 3 ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలు శుక్రవారం సచివాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. వారి యొక్క సమస్యలపై స్పందించినటువంటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతుల్లో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను సవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు ఆదేశాలు ఇస్తామంటూ కూడా ఇక్కడ తెలియజేశారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రభుత్వ హాస్పిటల్లో వివాదంగా మారినటువంటి పోస్టుల భర్తీ. ఖమ్మం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 8 పోస్టుల భర్తీకి శుక్రవారం ఇచ్చిన నోటిఫికేషన్ వివాదాస్పదంగా మారింది. అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేసేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎల్ కిరణ్ కుమార్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. స్టాఫ్ నర్స్ పోస్టులు, రేడియాలజీ టెక్నీషియన్, ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ పోస్టులను విద్యార్హతను బట్టి భర్తీ చేయనున్నట్లుగా తెలిపారు. ఈ నోటిఫికేషన్ ఇవ్వడానికి వారం ముందుగానే 8 మందిని విధుల్లో జాయిన్ చేసుకున్నారు. ఈ నెల 18న శ్రీ సాయి లక్ష్మీ మ్యాన్ పవర్ సప్లైస్ అండ్ క్లీనింగ్ కాంట్రాక్టర్స్ ద్వారా పంపిన వారిని సూపరింటెండెంట్ ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ చేసుకున్నారు. వాటిని రద్దు చేస్తూ శుక్రవారము కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడము పలు ఆరోపణలకు తావిస్తోంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీ ఎప్పుడు? పెండింగ్లో నియామక బోర్డు. ఇప్పటికీ 5,000కు పైనే ఖాళీలు. వివరాలు చూసినట్లయితే అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటేనే ముందడుగు పడే అవకాశము. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని ఖాళీ పోస్టుల భర్తీని ఎప్పుడు చేపడతాడనే విషయంలో స్పష్టత రావడం లేదు. యూనివర్సిటీల్లో కొన్నేళ్లుగా నియామకాలు లేకపోవడంతో ప్రొఫెసర్ పోస్టులతో పాటు బోధనేతర పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 5,000కు పైనే ఖాళీలున్నట్లుగా సమాచారము. అయితే గతంలో అంచనా వేసిన ప్రకారం 11 వర్సిటీల్లోనే సుమారు 4,000కు పైగా ఖాళీలు ఉన్నట్లుగా గుర్తించారు. తర్వాత మరో 4 వర్సిటీలను కూడా కలుపుకొని ఈ జాబితాలోకి 5,000కు పైగా ఖాళీల పోస్టుల సంఖ్య పెరగనుంది. ఇంకా ఎక్కువగా అయితే 1000 పోస్టులకు కూడా పెరిగే అవకాశం అయితే ఉందన్నట్లుగా ఇక్కడ అయితే తెలియజేశారు. ఇక దీనికి సంబంధించి భర్తీ ప్రక్రియ ఎప్పుడు చేపడతారు అనేటువంటి దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే కొన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ముందుగా ముంబైలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిలో క్లస్టర్ల వారీగా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటిల్లో ముంబై క్లస్టర్, నాగ్పూర్ క్లస్టర్, షోలాపూర్ క్లస్టర్, పూణే క్లస్టర్ వీటిల్లో వివిధ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయాలి అనుకున్నట్లయితే చేయండి. ఇక నెక్స్ట్ ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ పరిధిలో 12, తెలంగాణ పరిధిలో 31 జేఏ అంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. వీటికి కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసినటువంటి క్యాండిడేట్స్ అర్హులు. పూర్తి వివరాలకు దీనికి ఒక నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఐఓసిఎల్లో జూనియర్ ఇంజనీర్స్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఇంట్రెస్ట్ని క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఈ రోజుకి సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ చూద్దాము. అహోం సమాధులకు యునెస్కో గుర్తింపు. వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఇస్తున్నట్లుగా ప్రకటన. వివరాలు చూసినట్లయితే
అస్సాంలోని 700 చరిత్ర ఉన్నటువంటి మెయిదమ్స్ అంటే అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో గుర్తింపు, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గుర్తింపు లభించింది. మెయిదమ్స్ అనేవి తూర్పు అస్సాంలో ఉన్న అహోం రాజవంశానికి చెందిన పురాతన కాలం నాటి రాజుల మట్టి దిబ్బ సమాధులు. వీటికి కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లుగా యునెస్కో శుక్రవారము ప్రకటించింది. ఇక దీంతో మన దేశంలో ఈశాన్యం నుంచి యునెస్కోలో చోటు దక్కినటువంటి తొలి రాష్ట్రంగా అస్సాము రికార్డుకెక్కింది. ఇక్కడ పాయింట్ నోట్ చేసుకోండి. ఇప్పటిదాకా వరల్డ్ హెరిటేజ్ కమిటీ 168 దేశాల్లోని 1199 ప్రదేశాలను జాబితాలో చేర్చగా 44 సైట్లు మన దేశంలోనివి ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు పీడిఎఫ్ చదువుకోండి. పీడిఎఫ్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే అంతరిక్షంలో పవర్ గ్రిడ్. ఉపగ్రహాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అంతరిక్షంలో సోలార్ పవర్ గ్రిడ్ని ఏర్పాటు చేసేందుకు ఓ స్టార్టప్ ముందుకొచ్చింది. ఫ్లోరిడాకు చెందినటువంటి స్టార్ క్యాచర్ ఇండస్ట్రీస్ అనేటువంటి సంస్థ వచ్చే ఏడాది నాటికి దిగువ భూకక్షలో పవర్ గ్రిడ్ ఏర్పాటుకు సమాయత్తమవుతుంది. దీనికోసము $12.25 మిలియన్ ఫండ్ను సిద్ధం చేయాలని ప్రణాళిక రచించింది. ఇది విజయవంతం అయితే కనుక అనేక ఉపగ్రహాలు సోలార్ విద్యుత్తుతో నడవనున్నాయి. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే గాజాలోని సెయింట్ హిలారియన్ మఠానికి గుర్తింపు. వివరాలు చూద్దాము. యుద్ధ సంక్షుభిత గాజాలోని సెయింట్ హిలారియన్ మఠాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో కమిటీ గుర్తించింది. బైజాంటైన్ రోమన్ సామ్రాజ్య కాలంలో ఈ మఠము ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య ఆధ్యాత్మిక, ఆర్థిక, సాంస్కృతిక ఆదాన ప్రదానాలకు కేంద్రంగా నిలిచింది. ఇక నెక్స్ట్ చూద్దాం. మొరేవియన్ చర్చ్ కాలనీలకు కూడా గుర్తింపు. మొరేవియన్ చర్చ్ కాలనీలు 3ంటిని కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. డెన్మార్క్లోని క్రిస్టెన్ ఫెల్డ్ మొరేవియన్ చర్చ్ కాలనీకి 2015లోనే ప్రపంచ వారసత్వ సంపద హోదా ఇచ్చారు. అయితే 18వ శతాబ్దంలో ఆ చర్చి అనుయూయులు స్థాపించినటువంటి హెర్న్హర్ట్, గ్రేస్ హిల్, బెత్లెహేమ్ కాలనీలకు కూడా శుక్రవారము అదే హోదాను ప్రకటించారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అతిపెద్ద ఈవీ ఛార్జింగ్ హబ్. రోజుకు పెరుగుతున్నటువంటి విద్యుత్ వాహనాలకు ఛార్జింగ్ అందించే కేంద్రాలు ఉన్న పలు చోట్ల 8 నుంచి 10 ఛార్జింగ్ పాయింట్లు మాత్రమే ఉంటున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ శ్రీశైలము జాతీయ రహదారిలో ఎయిర్పోర్ట్ సర్కిల్ వద్ద ఏకంగా 102 ఛార్జింగ్ పాయింట్లతో కేంద్రము ఏర్పాటు చేశారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఈవీలు వచ్చినా వినియోగించుకునేలా దీన్ని ఏర్పాటు చేశారు. శనివారము తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆహా అద్భుతం, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ షురు. వినూత్న రీతిలో ఆరంభ వేడుకలు. మువ్వన్నెల పతాకంతో సింధు, శరత్ కమల్. సేన్ నదీ తీరాన ఒలింపిక్ సందడి. వరుణుడి ఆటంకం మధ్య కార్యక్రమాలు. వివరాలు చూసినట్లయితే సుదీర్ఘ ఒలింపిక్ చరిత్రలో పారిస్ ఒలింపిక్స్కు ప్రత్యేక స్థానం దక్కింది. ఎవరు ఊహించని రీతిలో క్రీడలకు అందరికీ దగ్గర చేయాలనేటువంటి తలంపుతో ఆరంభ వేడుకలు వినూత్న రీతిలో అదరగొట్టాయి. భారత కాలమానం ప్రకారము రాత్రి 11 గంటలకు మొదలైనటువంటి ఆరంభ వేడుకలు ఫ్రాన్స్ రాజధాని అయినటువంటి పారిస్ నగరం వేదికగా మొదలయ్యాయి. ఫుట్బాలర్ జిదానే ఒలింపిక్ టార్చ్ పట్టుకొని పరిగెత్తగా అతన్ని అనుసరిస్తూ కొంతమంది చిన్నారులు పడవలో ప్రయాణించడంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెర తీసినట్లుగా అయింది. ఫ్రాన్స్ ప్రధాని ఎమాన్యుయల్ మక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బాచ్ అతిథులతో పాటు అభిమానులను చేతులు ఊపుతూ మార్చ్ ఫాస్ట్కు స్వాగతము పలికారు. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు పీడిఎఫ్లో చదువుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. రంజీ ట్రోఫీ టీం కెప్టెన్గా రుతురాజ్. రంజీ ట్రోఫీ 2024-25 సీజన్కు గాను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ 28 సభ్యులతో కూడినటువంటి జట్టును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జట్టుకు కెప్టెన్గా స్టార్ ఆటగాడు రుతురాజ్ గాయక్వాడ్ను నియమించింది. గత సీజన్లో మహారాష్ట్ర జట్టుకు సారథ్యం వహించినటువంటి
కేదార్ జాదవ్ ఈ ఏడాది జూన్లో అన్ని ఫార్మాట్ల క్రికెట్కు గుడ్ బై చెప్పేశాడు. ఈ క్రమంలోనే ఇతన్ని నియమించినట్లుగా చూడవచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే 58 ఏళ్ల వయసులో ఒలింపిక్స్ ఎంట్రీ. వయసు అనేది ఒక అంకె మాత్రమే అని మరొకసారి చాటి చెబుతూ 58 ఏళ్ల వయసులో మహిళ ఒలింపిక్స్ బరిలో నిలిచింది. చిలీకి చెందినటువంటి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ తనియా జంగ్ లేటు వయసులో ఈ క్రీడల్లో ఎంట్రీ ఇవ్వనుంది. చైనాలో పుట్టి టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎదిగిన ఆమె 1989లో దేశాన్ని వీడి దక్షిణ అమెరికా దేశమైన చిలీలో ఈ క్రీడను నేర్పించేందుకు వెళ్ళింది. ఆట నుంచి చాలా కాలం క్రితమై వైదొలిగినా కూడా ఆమె కుటుంబ సభ్యుల అండతో మళ్ళీ అంతర్జాతీయ స్థాయిలో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క 2024 జూలై 25న 2024-25 బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్ 2,91,059 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయము 2,20,944 కోట్ల రూపాయలుండగా మూలధన వ్యయము 33,486, ద్రవ్యలోటు 49,255, రెవెన్యూ మిగులు 297 కోట్ల రూపాయలు. ఇక్కడ ఈ యొక్క నెంబర్స్ని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మొత్తం బడ్జెట్లో సంక్షేమము, వ్యవసాయ రంగాలకే 1.10 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాలకు 63,000 కోట్లను ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే ఆటోమేటిక్ రైల్ రక్షణ వ్యవస్థ ఏటీపీ కవచ్ కోసము 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,112.57 కోట్లు కేటాయించినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2024 జూలై 24న వెల్లడించారు. ఇప్పటి వరకు కవచ్ పనులపై 1,216.77 కోట్లు ఖర్చు చేసినట్లుగా మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయంగా తీర్చిదిద్దిన వ్యవస్థ, అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో పనిచేస్తుంది అన్నట్లుగా వివరించారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ రెండో దశను 2024 జూలై 24న భారత్ విజయవంతంగా పరీక్షించింది. 5,000 కిలోమీటర్ల పరిధి ఉన్న క్షిపణులను సైతం విజయవంతంగా అడ్డుకోవడంలో దేశీయంగా రూపొందించినటువంటి ఈ వ్యవస్థ ఉపయోగపడనుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సుందర్ పిచాయ్కి ఐఐటి ఖరగ్పూర్ గౌరవ డాక్టరేట్. గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్కి తాను చదివినటువంటి ఐఐటి ఖరగ్పూర్ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్సెస్ను అందజేశారు. సుందర్ సతీమణి అంజలికి డిస్టింగ్విష్డ్ అలుమ్నస్ అవార్డును ప్రదానం చేశారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే టయోటా కిర్లోస్కర్ మెటార్కు ప్రతిష్టాత్మక ఈఈపిసి ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు. టయోటా కిర్లోస్కర్ మెటార్ ఇటీవల జరిగినటువంటి ఈఈపిసి ఇండియా సదరన్ రీజియన్ ఎగుమతి అవార్డు వేడుకలో 2 ప్రతిష్టాత్మక అవార్డులతో అత్యుత్తమ ఎగుమతి పనితీరుకు గుర్తింపు పొందింది. 2020-21లో ఇంజనీరింగ్ ఉత్పత్తుల్లో ఎగుమతి శ్రేష్టతను సాధించినందుకు మర్చెంట్ ఎక్స్పోర్టర్లు విభాగంలో 2019-20కి ఇంజిన్లు మరియు టర్బైన్లు వాటి విభాగాలు లార్జ్ ఎంటర్ప్రైజ్ అవార్డు మరియు గోల్డ్ ట్రోఫీని టీకేఎంకి అందించారు. ఈ అవార్డులు భారతదేశం యొక్క ఇంజనీరింగ్ ఎగుమతులను అభివృద్ధి చేయడంలో సంస్థ యొక్క అంకిత భావాన్ని ప్రతిబింబిస్తాయి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే నేడు నీతి ఆయోగ్ సమావేశము. ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల బహిష్కరణ నిర్ణయము. అదే బాటలో స్టాలిన్, పినరాయి మ్యాన్. వివరాలు చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము జరగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించినటువంటి వికసిత్ భారత్ 2047 పత్రాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారము వెల్లడించారు. నీతి ఆయోగ్లో అత్యున్నతమైన భాగమైనటువంటి గవర్నింగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. నీతి ఆయోగ్కు ప్రధాని నరేంద్ర మోడీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుందని, అప్పటికి భారత్ ఆర్థిక అభివృద్ధి $30 ట్రిలియన్ చేరుకునేందుకు విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందించిందని ఆ అధికారి తెలిపారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పీడిఎఫ్‌లో చదువుకోండి. ఇక నెక్స్ట్ ఈనాటి న్యూస్ పేపర్‌లోని నిపుణలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్‌కి హిస్టరీ అండ్ అలాగే తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థియరీ అండ్ అలాగే బిట్ బ్యాంక్‌ను ప్రొవైడ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్యోగ వార్తలు మరియు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.